నగరంలోని మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. ఎంవీఎస్ హేమంత్ 890, బి బాలసుబ్రహ్మణ్యం 2164, ఎం మోహనప్రియ 2384, ఆర్ యశ్వంత్ 2673, బాలహర్షిత 5111, ఎం చరణ్ తేజ రెడ్డి 5145, ఎస్డి అఫ్జల్ షరీఫ్ 5457, వై వెంకట చరణ్ తేజ 6333, దుర్గా హనుమంతరావు 7263, ఈ కృష్ణవంశీ 9476 వంటి అత్యుత్తమ ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించి గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ రంగిశెట్టి ప్రమీల, జిఎం మహాదేవ్, ఈడీ బాలు, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఏఎం విద్యా గారు, ఐఐటి లెక్చరర్స్, టీమ్ లీడర్స్ పి సుధీర్, పి రాము, పి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనౌన్స్ చేసిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 2025 సంవత్సరానికి గాను మాగుంట లేఅవుట్, నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ జేఈ మెయిన్లో 45 సెలక్షన్స్లో మన పిల్లలు ముందంజలో ఉండి బెస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాయడం జరిగింది. ఆ 45 మందిలో గాను ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల్లో 10 మంది ఆల్ ఇండియాలో మంచి కాలేజీల్లో వాళ్ళు ప్లేస్మెంట్ కానీ అడ్మిషన్ తెచ్చుకునే దానికి కావాల్సిన మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడం అనేది మా అందరికీ సంతోషకరం. అందులో మరీ ముఖ్యంగా ఈ 10 ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో 7 ర్యాంక్స్, మిగతా అన్ని కేటగిరీస్ కలిపి 3 ర్యాంక్స్, హైయెస్ట్గా అత్యధికంగా బిలో 1000 890 ర్యాంకు మన కాలేజీ విద్యార్థి హేమంత్, వెంకట హేమంత్ అనే బాబు. అతను 4th నుంచి మన స్కూల్స్లోనే చదువుకున్నాడు. అక్కడ ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కానీ కాలేజీలో ఉన్న ఎలైట్ ప్రోగ్రామ్స్ అన్నీ చదువుకున్నాడు. అలాగే మిగతా పిల్లలు వాళ్ళ ర్యాంకులు కనుక చూసినట్లయితే ఎంవీఎస్ హేమంత్ 890, బాలసుబ్రహ్మణ్యం 2164, మోహనప్రియ 2384, ఆర్ యశ్వంత్ 2673, వి బాలహర్షిత 5111, ఎం చరణ్ తేజ్ రెడ్డి 5145, ఎస్డి అఫ్జల్ షరీఫ్ 5457, వై వెంకట చరణ్ తేజ 600-333, ఏ దుర్గా హనుమత్ ప్రసాద్ 7263, ఈ కృష్ణవంశీ 9476. ఈ ర్యాంకులన్నీ కూడా 10,000 లోపల. ఇంకేదన్నా రేపు అనౌన్స్ చేసే వాటిలో కూడా ఒక 3 నుంచి 5 ర్యాంకులు మన కౌన్సిలింగ్ ద్వారా, దోర్సా కౌన్సిలింగ్ ద్వారా అనౌన్స్ చేసే దాంట్లో రావచ్చు. ఈ 10,000 ర్యాంకుల లోపల తీసుకున్నప్పుడు 10 మంది పిల్లలు ఒకే కాలేజీ, ఒకే సెంటర్లో ఇక్కడ ఉన్న టైటాన్ 55 ఐఐటి ప్రోగ్రామ్, అలాగే వెక్టార్ ఐఐటి ప్రోగ్రామ్, అలాగే విజన్ ఐఐటి ప్రోగ్రామ్, మిగతా సెంట్రల్ ఐఐటి కానీ ఈ ప్రోగ్రామ్స్లో మా లెక్చరర్స్ అహర్నిశలు వాడు శ్రమ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా మెటీరియల్ పిల్లలకి ఇవ్వటం, పరీక్షలు పెడతాం, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయటం. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా స్ట్రెస్ అనేది లేకుండా, అంటే డౌట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పే లెక్చరర్స్ ఉంటే స్ట్రెస్ ఉండదు. డౌట్స్ చెప్పని లెక్చరర్స్ ఉంటే పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ అనే పదం డౌట్స్కి సంబంధించింది. అంటే ఇక్కడ డౌట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పే లెక్చరర్స్ 28 రాష్ట్రాల సిలబస్లు చెప్పగలిగిన సమర్థులు, జేఈ ట్రైనర్స్. ముఖ్యంగా మా మ్యాథ్స్ వచ్చేసి రాము గారు కానీ, ఫిజిక్స్లో మా సుధీర్ బాబు గారు, కెమిస్ట్రీలో రఘురామ్ గారు, మిగతా ఇలాగా ఒక మంచి 3 సెట్ ఆఫ్ లెక్చరర్స్ అన్ని స్థాయిల పరీక్షలు పిల్లలకు తరఫీదిచ్చేదానికి ఓవెల్ జూనియర్ కాలేజీలో మంచి ప్రణాళికతో
అలాగే అప్డేట్ ఎగ్జామ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టే సిస్టమ్ని మనం 4 years క్రితమే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొంది కార్పొరేట్స్ కూడా ఈ పద్ధతిని వాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది మాకు చాలా సంతోషం. అందులో మేము ముందుండి ఎప్పటికప్పుడు ఒక 2 నిమిషాల్లో ఇంకా ఎగ్జామ్ ఉందనగా 2 minutesలో పేపర్ జనరేట్ చేసి అది కూడా ఒక సబ్ టాపిక్ ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో స్టాండర్డ్ చేసి అది పరీక్ష పెట్టడం అనేది, దాని పరీక్ష అయిపోయిన వెంటనే పేపర్ డిస్కస్ చేసి వర్కౌట్ చేసి మళ్ళీ దాన్ని ఐఐటి స్థాయిలో ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్లో ధైర్యంగా రాసేదానికి కావాల్సిన ప్రతి కేర్, అలాగే ప్రతి అంశంలో పిల్లలకి కావాల్సినంత సపోర్ట్ కానీ, ఓరియంటేషన్ కానీ, టీచింగ్ ఎబిలిటీస్ ద్వారా వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ని పెంచే విధానంలో ఈ కాలేజీ ప్రణాళిక, ఈ కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడా పనిచేశారు. వారందరికీ కూడా నేను పేరున ఈ జేఈ ట్రైనర్స్ కాకుండా మిగతా లెక్చరర్స్ కూడా ఎక్కడికక్కడ కౌన్సిలింగ్లో పిల్లలు సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, మరీ ముఖ్యంగా మంచి పిల్లల్ని ఈ కాలేజీకి సెలెక్ట్ చేసి మేము అడిగిన ప్రతి సందర్భంలో పిల్లల్ని కాలేజీకి పంపించి ఎప్పటికప్పుడు ట్రైనింగ్లో మాకు సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ వింగ్లో జనరల్ మేనేజర్ మహాదేవ్ గారు కానీ, అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏజీఎం గంగాధర్ యాదవ్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు, అలాగే సిఇఓగా ప్రమీల గారు, మిగతా స్టాఫ్ ఇక్కడ ఉన్న కాలేజీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జి విద్యా గారు, అందరూ పేరున అందరూ కూడా ఈ విజయంలో వారి పాత్ర పోషించడం అనేది ముఖ్యంగా మా రికార్డుని మేమే మెరుగుపరుచుకుని లాస్ట్ ఇయర్ మాకు నేషనల్ జాతీయ స్థాయిలో 7 ర్యాంకులు రావడం జరిగింది. ఈ సంవత్సరం మా రికార్డు మేమే మెరుగుపరుచుకొని 10 ర్యాంకులు తేవడం మా పిల్లలందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆశిస్తులు. దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు అనేక గొప్ప విజయాలు సాధించి కంట్రీ లీడర్స్కి ఎదగాలనేది నేను కోరుకుంటున్నా. అట్లాగే కాలేజీ కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఈ సంవత్సరం 890 ర్యాంక్ మేము తెప్పించారు, మా లెక్చరర్స్ తెప్పించారు, మా పిల్లలు తెచ్చుకున్నారు. ఈసారి 90 ర్యాంకు అంటే బిలో 100లో 90 ర్యాంక్ వచ్చేదానికి ఈ టైటాన్ 55 ఐఐటి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన ప్రణాళిక ద్వారా ఈసారి మనం బిలో 100 అంటే 2 digit ర్యాంకు, కుదిరితే సింగిల్ డిజిట్ ర్యాంక్ కూడా తెచ్చేదానికి ఇక్కడ పిల్లలు లెక్చరర్స్ ప్రయత్నం జరుగుతుంది. వీరందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా పిల్లల్ని ప్రతిసారి ఎలివేట్ చేసి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మాస్ మీడియా కానీ మాకు సహకరిస్తున్నారు. మా పిల్లల్ని మేము చేస్తున్న కృషిని ఎలివేట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలకి, పేరెంట్స్కి, మా లెక్చరర్స్, మా నాన్ టీచింగ్ స్టాఫ్, మా ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జెస్ అందరికీ పేరున ఒకసారి ధన్యవాదాలు.